మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి పెను ప్రమాదం తప్పింది. ఉదయం హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వైపు వెళ్తున్న ఆయన వాహనానికి మరో కారు ఢీకొట్టింది. షాద్ నగర్ రాయ్కల్ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఎమ్మెల్యే కారుకు స్వల్పంగా ధ్వంసమైంది. ఈ ఘటనపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మక్తల్ ఎమ్మెల్యే కారుకి పెద్ద ప్రమాదమే తప్పిందనుకోవాలి. ఈ రోజు ఉదయాన్నే హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వెళ్తూ ఉండగా మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి ప్రయాణిస్తున్నటువంటి కారు నెంబర్ TG386669 గల ఇన్నోవా వాహనము తను ముందు వెళ్తున్నటువంటి ఈ వాహనాన్ని వెనుక నుంచి I-20 కారు అత్యంత వేగంగా ఢీకొట్టడంతో ఈ వాహనానికి తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే సిబ్బంది అంతా కూడా వీరు మహబూబ్ నగర్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. షాద్ నగర్ రాయ్కల్ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ప్రమాదంలో ఎమ్మెల్యే కారుకి స్వల్పంగా ధ్వంసం అయ్యే తప్ప ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఎమ్మెల్యేతో పాటు అనేక మంది కారులో ప్రయాణికులు సిబ్బంది అంతా కూడా తనతో పాటు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో ఎమ్మెల్యే వాకటి శ్రీహరి తన ప్రయాణిస్తున్నటువంటి కారు ఒక్కసారిగా రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి వెంటనే అతను షాక్ కి లోనవ్వడము, ఏం జరిగిందని తెలుసులోపే ముందుగా పూర్తి స్థాయిలో వాహనం అంతా కూడా డ్యామేజ్ అవ్వడము, ముందు వెళ్తున్నటువంటి కారుని వెనక నుంచి ఎమ్మెల్యే వాహనం ఢీకొట్టినట్టుగా కూడా ప్రత్యక్షంగా వీడియోలు కనపడతా ఉన్నాయి. తను మహబూబ్ నగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తన కారు నెంబర్ TG386669 ఇన్నోవా వాహనము I-20 వాహనాన్ని ఢీకొట్టినట్టుగా సమాచారం ఉంటుంది. అటు I-20 కారు వాహనంలో కూడా ఎలాంటి నష్టం జరగకపోవడము, ఇతను ఎమ్మెల్యే ప్రయాణిస్తున్నటువంటి వాహనంలో మాత్రం ఎలాంటి నష్టం జరగకపోవడంతో మాత్రం ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఎమ్మెల్యే వాహనం రోడ్డు ప్రమాదానికి గురైందంటే ఆ మక్తల్ కాన్స్టిట్యున్సీలో తీవ్ర టెన్షన్ నెలకొంది. ఏం జరిగింది, ఎమ్మెల్యేకి ఏమైనా గాయమైందా, ఎమ్మెల్యేతో పాటు వాళ్ళ అనుచరులు ఏమన్నా ఈ ఇంజురీ అయ్యి ఉండవచ్చు అనే దానిపై కూడా అనేక స్ప్రెడ్ వార్తలు కొనసాగుతా ఉన్నాయి. ఈ క్రమంలోనే వారి సిబ్బంది వారి కార్యాలయం నుంచి కూడా ఒక ప్రకటన విడుదలైంది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్నటువంటి కారుకి ముందు నుంచి వెళ్తున్నటువంటి వాహనాన్ని ఢీకొట్టాడే తప్ప ఎక్కడ కూడా ఎలాంటి ఇంజురీ జరగలేదు, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, సేఫ్ గా ఎమ్మెల్యే ఆ కారులో నుంచి బయటపడ్డాడంటూ మాత్రం ఈ సమాచారాన్ని ఇప్పటికే ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కూడా షేర్ చేయడం జరిగింది. ఈ రోజు ఉదయాన్నే సుమారు 8:30-9 గంటల ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది వైశాలి. అయితే ఆ ఎమ్మెల్యే ఆ కారులోనే ఉన్నారా, అంటే ఎమ్మెల్యే ఒక్కరే ఎక్కడికన్నా వెళ్తున్నారా, అంటే కాన్వాయ్ లేదా ఒకటే కారు ఉందా? వాకటి శ్రీహరి హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్నాడు. అతను ప్రయాణిస్తున్న కారు 6669 వాహనం ఈ టోల్ ప్లాజా వద్ద షాద్ నగర్ రాయ్కల్ టోల్ ప్లాజా వద్ద టోల్ ప్లాజా దాటి ముందుకు వెళ్ళగానే ముందు వెళ్తున్నటువంటి I-20 వాహనాన్ని వెనక నుంచి ఎమ్మెల్యే వాహనం ఢీకొట్టినట్టుగా అక్కడ ప్రత్యక్షంగా వీడియోలు కనబడతా ఉన్నాయి. ఎమ్మెల్యే ఒక్కడు మాత్రమే ఆ కార్లో ఉన్నాడు. అతను పర్సనల్ గన్మెన్ మాత్రమే ఆ వాహనంలో ఉన్నాడు. కుటుంబ సభ్యులతో కాకుండా ఒక్కడు మాత్రమే అతను మహబూబ్ నగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ కారులో ప్రమాదానికి గురైన తర్వాత ఎవరు అని అటువైపు వెళ్తున్నటువంటి వాహనదారులు ఆ వాహనాన్ని దాంట్లో ఉన్నటువంటి వారిని దింపే ప్రయత్నం చేయడంతో అతను వాకటి శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యే అంటూ కూడా గుర్తించి ఇమ్మీడియట్ గా పోలీసులు కూడా సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని స్వల్పంగా గాయపడ్డటువంటి వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. వాహనం ఎక్కువ స్థాయిలో డ్యామేజ్ అయినట్టుగా మాత్రం ప్రత్యక్షంగా కనబడతా ఉంది. ఈ యాక్సిడెంట్ కి ప్రమాదం ఎలా జరిగింది, దీనికి కారకులు ఎవరు అనే దాంతో కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఎమ్మెల్యే వాహనం కొంత వేగంగా ఉండడంతో ఈ ప్రమాదం జరిగింది అనేది కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. ఎస్కార్ట్ వాహనం ఒక్కడు మాత్రమే తన ఇన్నోవా వాహనంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది అంటూ మాత్రం పోలీసులు ఈ విషయాన్ని మీడియాకు కన్ఫర్మ్ చేయడం జరిగింది. వైశాలి, అయితే డ్రైవింగ్ కూడా ఎమ్మెల్యేనే చేస్తున్నారా, డ్రైవర్ ఉన్నాడా? డ్రైవర్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అతను వెడమ సీట్ లో కూర్చున్నాడు, వెనుక అతను గన్మెన్ ఉన్నాడు. ఆ డ్రైవర్ అప్రమత్తంతోనే పెను ప్రమాదం తప్పిందని అనుకోవాలి. I-20 వాహనం పక్క నుంచి దూసుకెళ్లి ముందుకు వెళ్లి సడన్ గా ఈ బ్రేక్ కొట్టడంతో వెనక నుంచి ఎమ్మెల్యే ఇన్నోవా వాహనం ఢీకొట్టినట్టుగా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. ఒకసారిగా భారీగా శబ్దం ఏర్పడము, I-20 వాహనంలో ఉన్నటువంటి వారు కూడా స్వల్పంగా గాయాలవ్వడము, ఈ వెనుక మక్తల్ ఎమ్మెల్యే
వాకటి శ్రీహరి అప్పటి వరకు కారులో నుంచి దిగకుండా దాంట్లోనే ఉండడంతో కొంత టెన్షన్ వాతావరణం నెలకొని ఆ తర్వాత ప్రత్యక్ష సాక్షులంతా కూడా అక్కడికి చేరుకొని ఆ వాహనంలో ఉన్నటువంటి అతన్ని అక్కడికి దింపి ఎవరు అని ఆరా తీయగా అతను మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి అని కూడా గుర్తించి ఆ గన్మెన్ ని ఎమ్మెల్యేని అక్కడ ఏదైనా స్వల్పంగా ఇంజ్యూర్ అయినాయని కూడా పోలీసులు పరీక్షించిన తర్వాత ఆసుపత్రులకు పంపినట్టుగా తెలుస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి చిన్న గాయం అయితే జరగలేదు, కానీ భారీ మొత్తంలో వాహనం డ్యామేజ్ అయినట్టుగా మాత్రం ప్రత్యక్షంగా కనబడుతుంది. ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందనే దానిపై మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్యేకు స్వల్పంగా గాయాలయ్యాయి. అక్కడక్కడ కొన్ని గీతలు పడ్డట్టుగా మాత్రమే వారి అఫీషియల్ కార్యాలయం నుంచి వెలువడ్డటువంటి మెసేజ్ ప్రకారంగా ఎలాంటి ప్రాణ నష్టం అయితే లేదు. ప్రస్తుతం సేఫ్ గా ఉన్నాడు. ఇంత పెద్ద ప్రమాదం నుంచి సేఫ్ గా తప్పించుకొని బయటపడ్డాడు. మరి కాసేపట్లో కాన్స్టిట్యున్సీకి రానున్నాడు. 2 రోజుల పాటు ఎమ్మెల్యేకి రెస్ట్ కావాల్సి ఉంటుందనే ఒక విషయాన్ని కూడా వారి కార్యకర్తలకు అందే విధంగా మక్తల్ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కూడా ఈ మెసేజ్ వెలువడట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ రోడ్డు ప్రమాదం ఘటనకు సంబంధించి ఎవరి నిర్లక్ష్యం అనే దానిపై మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ.